ఆనపకాయ పులుసు తయారీ విధానం. ముందుగా స్టవ్ మీద కళాయి పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక మినపప్పు, జీలకర్ర, ఆవాలు, కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ అండ్ గ్రీన్ చిల్లీ, కరివేపాకు వేసి ఒకసారి కలుపుకోవాలి. తాలింపు ఫ్రై అయ్యాక మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనపకాయ ముక్కల్ని వేసుకోవాలి. ఒకసారి కలుపుకోవాలి. గిన్నెలో నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని వాటర్ వేసి నానబెట్టుకోవాలి. ఆనపకాయ ముక్కల్లో 2 స్పూన్స్ ఉప్పును వేసుకోవాలి. 2 స్పూన్స్ కారం వేసుకోవాలి. ఒకసారి మొత్తం కలిసేలా కలుపుకోవాలి. వన్ గ్లాస్ వాటర్ని వేసి ఒకసారి కలుపుకోవాలి. మూతను పెట్టి 5 నిమిషాలు ఉడకనివ్వాలి. 5 నిమిషాల తర్వాత మూతను తీసి 2 స్మాష్ చేసుకున్న టమాటీలని వేసుకోవాలి. చింతపండు రసం, కొంచెం బెల్లం ముక్క వేసి ఒకసారి కలుపుకోవాలి. మూతను పెట్టి 10 నిమిషాలు ఉడకనివ్వాలి. మూతను తీసి స్టవ్ ఆఫ్ చేయాలి. ఆనపకాయ పులుసు రెడీ.